నమస్తే, వెల్కమ్ టు సాహు టీవీ. అతను ఒక ఉత్తుంగ తరంగం, అనుక్షణం ఏదో చేయాలని తప్పించే ఎగసిపడే కెరటం లాంటి వ్యక్తి. తలుపులు మూసుకొచ్చినే చైతన్యరహితుడు కాదు. తలముకున్ని వలసపోయిన దేశంలో కూడా తనకంటూ ఓ గుర్తింపు, తనలోనూ ఓ తేజం దాగుందని నిరూపించిన వ్యక్తి. అతను శక్తి అంతర్జాల పత్రికలకు మార్గదర్శకంగా కౌముది పేరుతో పత్రిక నిర్వహిస్తూనే కిరణ్ ప్రభ టాక్ షో అంటూ యూట్యూబ్ లో ఎందరెందరో ప్రముఖుల అంతర్గతాలను తవ్వితీసి వారి జీవిత విశేషాలను తెలుగు జాతికి పరిచయం చేస్తున్న ఘనత, బాధ్యత ఆయనే కిరణ్ ప్రభ. అమెరికా నుండి విశాఖపట్నం వచ్చిన కిరణ్ ప్రభ వారి సతీమణి కాంతి కిరణ్లతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశారు. వైజాగ్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ మరియు స్నేహకుటి ట్రస్ట్ సంయుక్తంగా మేడా మస్తాన్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించి సభను రక్తికట్టించారు. స్నేహకుటి ట్రస్ట్ నిర్వాహకులు పాలడుగు రాజశేఖర్ మాట్లాడుతూ పాలో కొయిలో రాసిన ఆల్కెమిస్ట్ మొదలైన పుస్తక పరిచయాలు 100కు పైగా ఉన్నాయి. పుస్తకాలు నిర్వహణ చేసి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఆచార్య ఎన్ఏడి పాల్ మాట్లాడుతూ దేవభక్తుని జవహర్లాల్ గారు మాట్లాడుతూ కొందరు మాత్రమే జీవన వృత్తి కోసం చేసే వృత్తితో పాటు ఇష్టమైన అభిరుచులకు కూడా సమయం కేటాయించుకుని కాలాన్ని కాసులతో కొలుస్తున్న సమయంలో కూడా తను కన్న కలల్ని సాకారం చేసుకోవడానికి తనకున్న సమయాన్నంతా వెచ్చించి తెలుగు భాష ఔన్నత్యం కోసం తప్పిస్తున్న కిరణ్ ప్రభ, క్రాంతి కిరణ్ దంపతులను వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు నరవ ప్రకాశరావు, ఆచార్య ఎన్ఏడి పాల్, స్నేహకుటి ట్రస్ట్ నిర్వాహకులు పాలడుగు రాజశేఖర్, లక్ష్మి దంపతులు మరియు దేవభక్తుని జవహర్లాల్తో పాటు విశాఖ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న కార్టూనిస్టుల బృందం, అలాగే రచయితల బృందం, అభిమానులు, స్నేహితులు అందరూ వరుస కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటూ పుష్పమాలలతో కిరణ్ ప్రభ దంపతులను ఎంతో ఘనంగా సత్కరించుకున్నారు. సన్మాన పత్రం చదువుతున్న బీవీకే కాలేజీ పూర్వ తెలుగు ఆచార్యులు శ్రీ దామర వెంకట సూర్యారావు గారు. దేశంలో ఉన్న తెలుగువారి హృదయాలతో ఆత్మీయ బంధం పెనవేసుకున్న విశిష్ట వ్యక్తి ఆయన. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన, సాహిత్య సేవకు అంకితమైన, ప్రవృత్తికి నిలువెత్తు దర్పణం కిరణ్ ప్రభ. ఫోటో కవితలతో, టాక్షులనే వాక్చిత్రాలతో, అంతర్జాల పత్రిక నిర్వాహకుడిగా, ఆడియో వీక్లీ సారథ్యంతో దేశాల్లోని తెలుగువారిని అలరిస్తున్న సృజనశీలి పాతూరి ప్రభాకరరావు కిరణ ప్రభాకరం పేరుతో ప్రసిద్ధులు. పావన కృష్ణా తీరంలో అందాల దివిసీమలో మధ్యతరగతి వ్యావసాయిక కుటుంబంలో వెంకట సుబ్బమ్మ, పూర్ణచంద్రరావులకు జన్మించారు. కాంతి కిరణ్ను చేపట్టారు. పాఠశాల విద్యార్థిలోనే విస్తృతంగా పుస్తక పఠనం, రచనా వ్యాసంకు అలవాటాయి. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఎంఎస్సి విద్యార్థిగా, ఫిజిక్స్ విభాగ విద్యార్థి నాయకత్వం, కళాశాల వార్షిక సంచిక సంపాదకత్వం, కౌముది లిఖిత మాసపత్రిక నిర్వహణ ఇత్యాది కార్యకలాపాలని భవిష్యత్తులో వీరి బృహత్ కార్యక్రమ నిర్మాణ పరిసరానికి నాంది పలికారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం అమెరికా విడి స్థిరపడిన వీరు సిలికానంతర వ్యవస్థాపక సభ్యులుగా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఆలంబనమయ్యారు. వీరి కౌముది అంతర్జాల పత్రిక విజయవంతమైన ప్రయోగాలకు వేదికగా నిలిచింది. లబ్ధ ప్రతిష్ఠులు మొదలుకొని వర్ధమాన రచయితల వరకు అందరికీ చోటు కల్పించింది. కిరణ్ ప్రభ టాక్ షో అంటే ఒక ఆలోచన అమృతం, ఒక విజ్ఞాన వీచిక, ఒక ఆహ్లాద కిరణ ప్రసారం.
ఒక ఉల్లాసం, ఒక ఉత్తేజం, యువతకు స్ఫూర్తి. మధుర గంభీర స్వరంతో విశ్వనాథ 1000 పడగల నవలను శ్రావ్యంగా వినిపించిన, నందమూరి జీవితాన్ని శ్రవ్య చిత్రంగా అమర్చిన, చలం సాహితీ సంచలనాన్ని విశ్లేషించిన, కార్ల్ మార్క్స్ జీవిత తాత్వికల్ని కళ్ళకు కట్టించేలా వినిపించిన ఆ చాతుర్యం, ఆ వాగ్వైచిత్రి, ఆ రూపశిల్పం అనితర సాక్ష్యం. ఖండాంతర ఖ్యాతి నటించిన వీరి సృజనాత్మక ప్రతిభ ఇంకా వైభవితంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నాం. 4/3/2024 సోమవారం విశాఖపట్నం నగరం వైజాగ్ సన్మాన పత్రాన్ని అందజేస్తున్న మేడ మస్తాన్ రెడ్డి, దామర వెంకట సూర్యారావు గారు తదితరులు. తెలుసుకున్నానని కానీ పూర్తి సంతృప్తితో మీరు బయటకు వెళ్ళాలి. ఈ కార్యక్రమం నా సమాధానాలు అలా ఉంటాయని మీకు హామీ ఇస్తున్నాను. ముందుగా నేను ఈ సభకు రావడానికి కారణమైన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పేస్తాను. ఎందుకంటే తర్వాత మనం ప్రవాహంలో పడిపోయాక మనం మర్చిపోకుండా ఉండడానికి. ముఖ్యంగా నాకు ఇక్కడికి రావడానికి 2 కీలకమైన వ్యక్తులు మేడ మస్తాన్ రెడ్డి గారు, దేవభక్తుని జవహర్ లాల్ గారు. మేడ మస్తాన్ రెడ్డి గారు వల్లపూడి మారుతిరావు గారి ద్వారా పరిచయం. 2012లో వల్లపూడి మారుతిరావు గారికి శ్రీకాకుళంలో సన్మానం జరిగినప్పుడు నేను వచ్చాను. అప్పుడు మస్తాన్ రెడ్డి గారిని పరిచయం చేశారు. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఈ టాక్షోల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి 4-5 టాక్షోలకి ఆయన కీలకమైన వ్యక్తి. ఆయన ద్వారా నేను కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రమణారెడ్డి గారు పిల్లలు ఎక్కడున్నారో ఏంటో చాలామందికి తెలియదు. ఇంటర్నెట్లో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా ఒక ఆయన గురించి అందరి గురించి చెప్పే ఆయన రమణారెడ్డి గారి పిల్లలు ఎంతమంది అంటే 1-2 ఉండాలండి అన్నారనమాట. అలాంటి స్టేజ్ నుంచి రమణారెడ్డి గారి పిల్లలతో మాట్లాడడానికి మస్తాన్ రెడ్డి గారి కారణం. అప్పటి నుంచి కూడా ప్రముఖ కార్టూనిస్ట్ బాలీ గారు మాకెంతో ఆత్మీయులు. ఆయన పోయినప్పుడు కూడా మస్తాన్ రెడ్డి గారు ఆయన నాకు చూపించారు భౌతిక దేహాన్ని. అట్లా మా అనుబంధం కొనసాగుతుంది. విశాఖపట్నం వద్దాము అనుకోగానే నాకు గుర్తొచ్చింది ఆయన. తర్వాత మిత్రులు జవహర్ లాల్ గారు ఎలాగంటే 2016లో విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చేసినప్పుడు ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఒక అరుదైన పుస్తకం కావాలంటే నా దగ్గర ఉంది అన్నారు ఆయన. ఆ పుస్తకాన్ని మర్నాటికి జిరాక్స్ చేసి నాకు పంపించారు ఈమెయిల్లో. ఇక్కడికి వద్దాం అనుకోగానే వీళ్ళిద్దరిని కాంటాక్ట్ చేశాను. జవహర్ లాల్ గారి ద్వారా మరొక 2 పరిచయం అయ్యారు. చలం గారి కార్యక్రమం చేసేటప్పుడు ఆయనే చెప్పారు, ఇక్కడ స్నేహకుటి అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి, పాలడు రాజశేఖర్ గారు, లక్ష్మి గారు దాన్ని చూస్తూ ఉంటారు అని. ఆ చలం గారి కార్యక్రమంలో మళ్ళా వాళ్ళ ద్వారా ఇంకెంతో మందిని పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడి చలం గారి కార్యక్రమాన్ని పూర్తి చేశాను. అట్లా మస్తాన్ రెడ్డి గారు, జవహర్ లాల్ గారు, రాజశేఖర్ గారు, లక్ష్మి గారు వీళ్ళు ముఖ్య కారణం అండి ఈ సభ ఇలా జరగడానికి. అలాగే మీరందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సభ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ స్నేహకోటి ట్రస్ట్ నా నేపథ్యాలు, ఇంట్రెస్ట్, కథలు ఎలా ముందు నాకు ఈ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కాదు కానీ దానికి ముందున్న సొసైటీలో చిన్న ఎక్స్పీరియన్స్. నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకున్నాను. ఇక్కడ చదువుకునేటప్పుడు 76-77 ఇక్కడ అని ఉండేది తెలుసా? వాళ్ళు ఆగ్రహం అనుకుంటారు. షూటింగ్ కోసం శ్యామ్ గారు వైజాగ్ వచ్చారు. అక్షర హోటల్లో ఉన్నారు. నేను ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, చాలా చిన్న పిల్లవాడిని. సరే ఆయన కలుద్దామని వెళ్ళాను. ఇంటికి కలవడం ఆయన ఉంటాం ఆంధ్రప్రదేశ్కి మాట్లాడతారు అని చెప్పి సాయంకాలం 4 గంటలకు 5 గంటలకు వెళ్ళాను. వెళితే అప్సర హోటల్లో ఆయన షూటింగ్కి వెళ్ళారండి. షూటింగ్ అయిపోయాక వస్తారన్నారు. సరే చాలా టైం ఉంటుంది కానీ ఈలోగా కురుక్షేత్ర సినిమాకి వెళ్ళాం. కురుక్షేత్ర సినిమా వచ్చేసరికి 9:30-10 అయ్యింది ఫస్ట్ షో. అప్పుడు వెళ్ళకూడదు కానీ తెలియని వయసు. అప్పుడు వెళ్ళి రూమ్ తలుపు కొట్టాం. తలుపు కొట్టి 10:30కి ఎలా షూటింగ్ ఆయన పార్టీలు ఇంకెవరు ఏదో మాట్లాడి తప్పట్లేదు. ఆంధ్ర నుంచి వచ్చామండి, మా దగ్గరికి వచ్చి మీరు ఏదో మాట్లాడబోతున్నాను అని చెప్పారు. బాబు ఆగు ఈ సమయంలో రాకూడదు, ఇలా రావడం మంచిది కాదు అని చెప్పి. దీనికి ఫిలిం సొసైటీకి సంబంధం ఏంటంటే ఆ తర్వాత
నేను ఈ విషయాన్ని మిత్రులతో పంచుకున్నప్పుడు తుమ్మల వేణుగోపాలరావు గారికి తెలిసి ఆయన ఛాయా ఫిలిం సొసైటీ తరఫున శ్యామ్ వెంకట్ గారిని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. దానికి వెళ్ళి ప్రేక్షకుల్లో ఉన్నాం అనుకోండి. ఫిలిం సొసైటీ అనగానే ఆ సందర్భం గుర్తొచ్చింది అనమాట. ఇంకొకటి మీకు చాలా మందికి తెలుసో లేదో అది కూడా చెప్తాను. ఇందాక గొల్లపూడి మార్కరావు గారిని గుర్తు చేసుకుంటూ చెప్పారు, ఆయన కోపం వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు. అది కూడా ఒక వ్యక్తిత్వ వికాస నేపథ్యం ఉందండి దానికి. ఆయన ఇక్కడ బిఏ చదువుకున్నారు, ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ మ్యాథమెటిక్స్ చదువుకున్నాక ఉద్యోగం. మన సిస్టర్కి మన కాంతికేత్ గారు, కేత్పర్ గారు, జవహర్ గారు, నరవ ప్రకాష్ గారు, రాజశేఖర్, అందరికీ ప్రముఖులందరికీ కూడా నమస్కారం. చిన్నప్పటి నుండి నాకు శ్రీశ్రీ చలం సాహిత్యం అంటే చాలా ఇష్టం. సినిమాలు కూడా సమాంతర సినిమాలు మాత్రమే చూడాలి అనేటువంటి ఏం కాకపోయినప్పటికీ ఎక్కువగా ఈ సినిమాలు చూడడం అనేటువంటిది జరిగింది. నిరసనగా మాట్లాడేసరికి ఆయన పట్టుదలగా ఇంగ్లీష్ నేర్చుకుని ఇప్పుడు ఆధునిక బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడగలిగేవాడు చివరిలో. అది అట్లాంటివి చాలా పాఠాలు దొరికినాయండి ఆయన దగ్గర నుంచి. ఈ రెండు విషయాలు నాకు ఎందుకో గుర్తొచ్చింది ఇందాక ప్రసంగం వింటుంటేను. ఈ ఫిలిం సొసైటీ అంటే అలాగే నా మూలాలు చాలా వరకు విశాఖపట్నంలో ఉన్నాయండి. సరిగ్గా 49.5 సంవత్సరాల కిందట, జాగ్రత్తగా చెప్తున్నాను, నాకు డేట్లు ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి కదా. 49.5 సంవత్సరాలు అంటే 74 ఆగస్టు 4 కానీ 8 కానీ ఈనాడు ప్రారంభమైనటువంటి రోజు కదా, ఇక్కడే మొదలైంది. ఆ రోజు నేను యూనివర్సిటీలో అడుగుపెట్టాను. ఎందుకంతగా గుర్తుందంటే దిగ్గానే వైజాగ్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఏంటి ఏమైందంటే పొద్దున్నే వచ్చిందండి పేపర్, పొద్దున్నే వచ్చిందండి అన్నారు. మరి న్యూస్ పేపర్ ఉదయమే వస్తుంది కదా అంటే లేదండి, మాకు ఇప్పటివరకు సాయంకాలం మెయిల్ వచ్చే వరకు కూడా న్యూస్ పేపర్ లేదు, ఈరోజు పొద్దున్నే మా ఇంటి దగ్గరికి వచ్చేసింది న్యూస్ పేపర్ అన్నారు అనమాట. ఆ రోజు విశాఖపట్నంలో మామూలుగా ఎక్స్ప్రెషన్ ఉంది కదా, కడుపు చేత పట్టుకుని వచ్చారని. నేను కడుపు చేత పట్టుకుని కాదు కానీ సూట్ కేసు చేత పట్టుకుని వచ్చాను. వచ్చి రైలు దిగి ఎలా వెళ్ళానో గుర్తులేదు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్తే బిఎస్సి అయిపోయింది. అప్పటి వరకు నేను మచిలీపట్నం, విజయవాడ దాటి అసలు ఎక్కడికి వెళ్ళి ఎరగను. ఫస్ట్ టైం రైల్లో విశాఖపట్నం రావడం. యూనివర్సిటీకి వెళ్ళాక ఎంఎస్సికి అప్లై చేసి ఉన్నాను అప్పటికే. ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా మార్కులు చూసి చాలా బాగున్నాయి నీ మార్కులు, ఎంఎస్సి కాదు ఎంఎస్సి టెక్ అని ఒకటి ఉంది అది తీసుకోవాలన్నారు. ఓకే 2 అక్షరాలు ఎక్కువ ఉంటాయి కదా అని సరే సరే ఇవ్వండి అన్నారు. ఫీజు కట్టేసాక చెప్పారు ఇది 3 సంవత్సరాలు చదవాలి అని. అరే నేను 2 సంవత్సరాలు చదవడమే నాకు కష్టంగా ఉంది, చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను అప్పుడు. చదవడమే అసలు ఎంఎస్సి రావడమే కష్టంగా ఉండండి అని చెప్పి ఆయన 3 సంవత్సరాలు అంటే సరే ఎలాగో నడిపిద్దాంలే అని చెప్పి